సో మీరు అప్పుడు హీరోయిన్ గా చేస్తున్న ఆ సినిమాలకి అంటే ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానివ్వండి, మిగతా అన్ని విషయాలు అండ్ ఇప్పుడు జరుగుతున్న సినిమా షూటింగ్స్ డిఫరెన్స్ ఏముంది? ఎప్పుడు బాగుంది? అంటే అండి బావుంది అంటే డెఫినెట్‌గా ఇప్పుడు బావుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ న్యాచురాలిటీకి దగ్గరగా చేస్తున్నారు యాక్టింగ్. ఉమ్, సో, అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు మనము ప్రిపేర్డ్‌గా వస్తున్నారు. నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ప్రిపరేషన్ ఆహ్, అది వెదర్ ఇట్ కెన్ బి లుక్ వైస్ కానియండి, ఆర్ ఎ క్యారెక్టర్, ఆర్ ఎ డైలాగ్ అన్నీ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. డైలాగ్స్ ముందే ఇస్తున్నారు. ఓకే. తెలుగు వచ్చినా సరే. ఉమ్, ఇదివరకు మాకు వేరే లాంగ్వేజ్ అవుతేనే ఇచ్చేవాళ్ళు. ఉహు, తెలుగు మాకు ముందే ఇచ్చేవాళ్ళు కాదు. సో అక్కడికెళ్ళి సడన్‌గా అక్కడ ఇంప్రవైజ్ చేసేద్దాం, అక్కడేదో చేసేద్దాం అన్నట్టుగా లేరు. ప్రిపేర్డ్‌గా వస్తున్నారు. ఎస్పెషల్లీ యాక్షన్ ఆర్ డాన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయ్యి చక్కగా వస్తున్నారు. అండ్ టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైందంటే సో ద అవుట్‌పుట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ కదా! of సో course. అవుట్‌పుట్ కూడా అండ్ పెర్ఫార్మెన్స్ కానియండి ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్. ఉమ్, అప్పుడు మేము 2 టేక్స్ అయ్యాక బికాజ్ ఇట్స్ అ రీల్ రన్నింగ్. సో 2 టేక్స్ అయ్యాక థర్డ్ టేక్ చేయాలంటే ఒక నర్వస్‌నెస్ వచ్చేది. అవును, ఇప్పుడు వీల్ మనం 10 వేస్ట్ టేక్స్ అయిపోతుంది అనే ఫీల్ ఉంటుందా? ఇప్పుడు ఓన్లీ లైట్ పోతే తప్ప అదర్‌వైజ్ వి ఆర్ నాట్ వరీడ్. ఉహు, సో ఏమవుతుందంటే అప్పుడు మనం ట్రై చేయొచ్చు. ఓకే. ఇలా చేసాం ఇది బానే ఉంది. ఇలా చేయొచ్చా? ఉమ్, అని ఒక ట్రై అప్పుడు వి డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. అప్పుడు ఒక మానిటర్ కూడా లేదు. డైరెక్టర్ గారు జస్ట్ వాటెవర్ హి సీయింగ్ అది ఓకే చెప్తే అంతే. ఓకే. సో బేసిక్‌లీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇప్పుడు అవుట్‌పుట్ చాలా బా వస్తుంది. అంటే ఆడియన్స్‌కి వాళ్ళ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని బెటర్ చేస్తుంది. ఉమ్, బికాస్ ఆఫ్ ఆల్ ద సౌండ్ ఎవ్రీథింగ్ ఆల్ Okay. ఆల్ డిపార్ట్మెంట్స్. ఉమ్, సో అందుకని ఇప్పుడు డెఫినెట్‌గా బావుంది. ఓకే. అంటే కంఫర్ట్ లెవెల్స్ కూడా ఇప్పుడు ఎక్కువై అప్పుడున్నంత కష్టంగా course. ఉండేది కాదేమో షూటింగ్స్ అవి. అంటే కంఫర్ట్ ఉంది. దట్ ఈస్ గుడ్. ఉమ్, అంటే ఆర్టిస్ట్‌లకి కంఫర్ట్స్ అని. బట్ అది అంటే సినిమా మేకింగ్‌లో పెద్ద ఏమి అంటే సినిమాలో చూడ్డానికి ఆడియన్స్‌కి ఏమి పెద్ద డిఫరెన్స్ ఉండదు. లేదనుకోండి అయినా కూడా వెన్ దే సీ దే విల్ నాట్ ఫైండ్ ఎ డిఫరెన్స్. సో అందుకని చెప్పలేదు గానీ బట్ ఆర్టిస్ట్ వైజ్‌గా అయితే కంఫర్ట్ ఇప్పుడు చాలా ఉన్నాయి. అదే అప్పుడు మాకేమీ లేవు. లేకుండా ఉండేది కదా. సో అప్పుడు అవుట్డోర్ షూట్స్ వెళ్ళాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉండేది. కరెక్ట్. అంటే కరెక్ట్. అండ్ జనాల మధ్యలో డాన్సులు అంటున్నా. చేసినవి ఉన్నాయి మేము. ఉమ్, ఇప్పుడు జనాల మధ్యలో అసలు నించోలేము కూడా. నిల్చోలేదు. అలాంటిది అప్పుడు జనాల మధ్యలో డాన్సులు చేసి ఫోటోలు దిగి అన్ని అలా ఉమ్, అవుట్డోర్ ఎండలో చేసి అంటే ఎండలో క్యారవాన్స్ లేవు మళ్ళీ ఆ గొడుగేసుకుని. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఇస్ హాట్. ఉమ్, చాలా మేకప్ ఉండేది కాదు. అంటే బికాజ్ ఇట్స్ సో హాట్ స్వెట్టింగ్ కి మొత్తం పోయేది. ఇదైపోతుంటది, అసలు ఇరిటేషన్ చాలా ఉంటది. రకాలుగా అంటే వెరీ వెరీ డిఫికల్ట్ లేండి. ఐ థింక్ మళ్ళీ టు గో బ్యాక్ దేర్ కొంచెం కష్టం. ఏదో 1-2 days అడ్జస్ట్ అవ్వడానికి నాట్ ఎ ప్రాబ్లం. కానీ గో బ్యాక్ దేర్ ఇట్స్ వెరీ హార్డ్. కాకపోతే ఎందుకు అవసరం లేదు. యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఆర్టిస్ట్ నైస్లీ మంచిదే కదా, సినిమాకి మంచిదే. సో అందుకని సో దట్ ఈస్ గుడ్.